హాయ్ అండి. టుడేస్ బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో ఇడ్లీ చట్నీ అండి. ఇడ్లీ చట్నీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. 1 కప్పు శనక్కాయలు, పల్లీలు, కొంచెం చింతపండు అండి, నీళ్ళలో నానేసుకున్నాను. ఇప్పుడు ఈ శనక్కాయలు తీసుకుని పెనం మీద చిన్న మంట పైన వేగాలండి. ఇప్పుడు చూడండి, శనక్కాయలు అన్నీ బాగా వేగిపోయినాయి, బాగా రోస్ట్ అయినాయి, లోపలంతా బాగా వేడైంది, బాగా కాలిందండి. ఇలా ఉంటే చాలు. ఇది వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే పెనంలోకి 1 స్పూన్ నూనె వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, గ్రీన్ చిల్లీ అన్నీ దీంట్లో వేసేద్దామండి. కాపేస్తున్నానండి, నాది ఐరన్ పెనం కాబట్టి అందులోనే వేగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు శనక్కాయలు అంతా చల్లగా అయిపోయినాయండి. మనకి ఇది ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ కొట్టుకొని చట్నీ రెడీ చేసుకుందాం. చింతపండు అండి, అప్పుడు చింతపండు నీళ్ళలో వేసుకున్నాను కదా, ఇది అలాగే వేసుకుంటాం. రుచికి సరిపడినంత ఉప్పు, చూడండి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందామండి. ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో 1 స్పూన్ నూనె వేసుకొని అందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 వట్టిమిరపకాయ, కొంచెం కరివేపాకండి. ఇప్పుడు చూడండి, ఇందాక పోపు పెట్టుకున్నాం కదా, అందులోకి చట్నీ నేను వేసేస్తాం. చల్లగా అయిపోయిందండి పోపు అంతా. మనం వేడి పోపులో వేస్తే మనకి చట్నీ అనేది పాడైపోతుందండి తొందరగా. కొద్దిగా జార్ కడిగేసి అందులో నీళ్ళు వేసినానండి. చూడండి, మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది ఇడ్లీకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి.